నీలోఫర్ ఘటనపై తీవ్రంగా స్పందించింది సర్కార్. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించారని 2 ఉన్నతాధికారుల్ని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కేవలం ప్రాథమిక చర్య మాత్రమేనని, నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామంటోంది ప్రభుత్వం. నీలోఫర్లో 5 బాలింతలు చనిపోయిన ఘటనను సీరియస్ గా తీసుకుంది సర్కార్. రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని, 2 డాక్టర్లను విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. నీలోఫర్ సూపరింటెండెంట్ సురేష్ కుమార్, ఆర్ఎంఓ ఉషారాణిలను డిఎంఈ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఉత్తర్వులో తెలిపింది. ఇప్పటి వరకు సుల్తాన్ బజార్ హాస్పిటల్లో ఉన్న సూపరింటెండెంట్ శైలజను నీలోఫర్ సూపరింటెండెంట్ గా నియమించింది సర్కార్. నీలోఫర్లో గర్భిణులకు ఆపరేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ అయి చనిపోయారంటూ ఇటీవల మృతుల బంధువులు ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జాతో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే కలెక్టర్ కమిటీ నివేదిక అందించకముందే అధికారులను విధుల నుంచి తొలగించింది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో రిపోర్టు వచ్చాక ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామంటోంది సర్కార్.